ఆధ్యాత్మిక చర్చల గురించి పక్కన పెడితే ఇళ్లల్లో అన్ని సమస్యలు ఒక వెర్రి కారణాలతోనే మొదలయ్యాయి. అయితే వాటిని సమాజం స్థాయికి తీసుకెళ్లింది ఎవరు? ఇళ్లలో ఉన్న 2 క్యారెక్టర్లే. అత్త మొత్తం వీధికి చెప్పుకుంటూ వస్తుంది, కోడలు సామాజిక మాధ్యమాల్లో చెబుతుంది. ఆ ఇంట్లోని భర్తలు బార్లో మందు కొట్టి అందరికీ చెప్పుకుంటారు, నా పరిస్థితి ఇలా అయిందని. పరువు పోగొట్టుకుంది ఎవరు? ఏ శనీశ్వరుడో కాదు, వాళ్లకు వాళ్లే పరువు తీసుకున్నారు. మరికొంతమంది అయితే బతుకు జట్కా బండికి వస్తారు. చిన్నపాటి గొడవను పెద్దది చేసుకొని భూకంపం స్థాయికి తీసుకువెళ్తారు. ఏ కార్యక్రమం చూసుకున్నా నేను గమనించినది, పరిష్కారం కంటే టీఆర్పీ ముఖ్యం వాళ్లకు. మన జనాలకు కూడా ఇష్టం అవి చూడడానికి. ఏదైనా సామాజిక మాధ్యమాల్లో అత్తాకోడళ్ళు మంచిగా ఉంటున్న వీడియోను పెట్టి స్పందన చూడండి. మన మనస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఒక 50 నుంచి 100 మంది చూడొచ్చు. అత్తాకోడళ్ళు ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకునే వీడియో పెట్టండి, గంటలోపే కొన్ని వేల మంది చూస్తారు. దాని అర్థం ఏంటి? మన మనస్థితి నెగిటివ్ అంశాలను ఇష్టపడే మనస్థితిగా మారిపోయింది. రోగాలను ఎలాగైనా నయం చేసుకోవచ్చు, ఆలోచనలను ఎలా మార్చుకుంటారు? అందుకే చెప్పేది సత్సంగాల అవసరం ఉందని. సంస్కారం మనలో లేదు, దానివల్లే ఈ సమస్యలు. ఈ సంస్కారాన్ని ఇచ్చేది ప్రభుత్వాలు కాదు, గురుమఠాలు. మత గురువులు ఇచ్చారు ఇంతకాలం. సంస్కారం నాశనమవుతున్నది కొంతమంది మత గురువుల వల్లే. ఏదో ఒక మత గురువుకు రాజకీయాలపై ఆసక్తి కలిగితే ధర్మం ఉండదిక. ఏదో ఒక మత గురువుకు డబ్బుపై ఆశ కలిగితే, లేదా ఇతర గురువుల కంటే ఫేమస్ కావాలనుకుంటే విలువలు పోయినట్లే. అప్పుడు మొత్తం సంఘమే దారి తప్పుతుంది. అతడి వెనుక అభిమానులు, అనుసరించే వాళ్ళు ఉంటారు కదా. మన జాతి గురువు చెప్పాడు అంటారు. అయినంత మత గురువులు జాతి భేదాలు సృష్టించడం కంటే నీతి బీజాలు వేయడం మంచిది. సమాజానికి, దేశానికి రక్షణగా ఉంటాయి.